హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారి రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను తెలుసుకోబోయే ముందుగా ఈ వీడియోకి లైక్ ఇచ్చి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకుంటారో కోతంత షేర్ చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. ఎవరు బాబు? ఓహో, అదేదో సినిమాలో అందగాడు శోభన్ బాబు నల్లగా కనిపిస్తాడు. మరి ఆయన్ని ఇన్స్పైరింగ్ తీసుకున్నాడో ఏమో పోతిన మహేష్ ఆయనలాగా రెడీ అయిపోయి పౌడర్ డబ్బా మొత్తం అయిపోయే వరకు పౌడర్ పూసేసుకుని కెమెరా ముందుకు వచ్చేసాడు. ఇదిగో మహేషా, శోభన్ బాబుతో పోలికేంటబ్బా నీకు? నువ్వు బాబు మోహన్కు తక్కువ, కొబ్బరి మట్టకాడికి ఎక్కువ అన్నట్లు ఉంటావు కదా. సరే వచ్చావుగా, జొల్లు పడకుండా ఏం చెబుతావు చెప్పు. పాకిస్తాన్ మీద యుద్ధంలో ఏ విధంగా గెలవాలి, ఉగ్రవాదాన్ని ఏ విధంగా నిర్మూలించాలని అందరూ కూడా ఆలోచన చేసి ధైర్యంగా బయటకు వచ్చి కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా సైనిక బలగాలకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీ మీద, ఆ పార్టీ నాయకుల మీద ప్రతీకార దాడులు ఎలా చేయాలి, ప్రతీకారం ఏ విధంగా తీర్చుకోవాలి అని కుట్రలు చేస్తూ ఉన్నారు. అందుకే అంటూ ఉన్నాం, దేశం మొత్తం యుద్ధం గురించి ఆలోచిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం పగ ప్రతీకారాలతో పాలన చేస్తా ఉన్నారని. చంద్రబాబు నాయుడు గారి కక్ష సాధింపు చర్యలు వెర్రితలలు వేస్తా ఉన్నాయి. ఇదిగో నీ యాదవలేచ్చరించడానికి నేనేం కాలేజీ పిల్లగాని కాదయ్యో పోతున్నా. అయినా నేను చూస్తా ఉంటే నాకు ఒక ఇంత జాలేస్తా ఉంటుంది అబ్బాయ. చివరాఖరు వరకు జగన్ రెడ్డిని తెగ తిట్టి టికెట్ ఇవ్వలేదని రాత్రికి రాత్రి పార్టీ కండువా మార్చేసుకుని తిట్టిన నోటితోనే వైసీపీ బాసును పొగుడుతూ వాళ్ళు ఇచ్చిన తాయిలాలు తీసుకుని పాపం ఎప్పటికీ అదే పనిగా ఊడికి చేసేస్తా ఉన్నావు. మోస్ట్ అన్లక్కీ ఫీలో ఎవడైనా ఉన్నాడా అంటే అది నువ్వే. లేదంటే ఇప్పటికీ ఏ నామినేటెడ్ పదవిలోనూ ఉండేవాడివి. ఆత్రప పెళ్లి కొడుకు పంతులు గారికి తాళి కట్టేసాడట. అలా ఉంది నీ వ్యవహారం. ఏందేంది పాకిస్తాన్ మీద యుద్ధం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావా? పాపం మన తెలుగువాడైన వీర జవాన్ అంత్యక్రియలకు మీ బాసు ముఖం కూడా చూపించలేదు. అదే ఏమైనా గొడవలు జరిగితే శవాల రాజకీయం కోసం రాబందుల్లో వాలిపోతాడు కదా. ఏది పార్టీ తరఫున వీర జవాన్కు నివాళి ఎక్కడ? సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నావా? ముందు తాడేపల్లి ప్యాలెస్లోనో బెంగళూరు యలహంక ప్యాలెస్లోనో నిద్రపోతున్న మీ సింగిల్ సింహాన్ని నిద్ర లేపండి, ఆ తర్వాత వచ్చి మాట్లాడండి. అది సరే, అసలు మ్యాటర్ ఏందో చెప్పకుండా పెద్ద దేశభక్తుల్లో బిల్డప్లు ఇస్తా ఉన్నావు. మ్యాటర్ ఏందో చెప్పు. మా పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి విడుదల రజనీ గారు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మీద మరి పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దురదృష్టకరం. దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. వారి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుని రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అందరూ కూడా చూశారు. ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తా ఉన్నారు. మాజీ మంత్రిని కూడా చూడకుండా, మహిళని కూడా చూడకుండా పోలీసులు ప్రదర్శించినటువంటి వైఖరిని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం. వారి తీరు అత్యంత అభ్యంతరకరం. మేము ఈ రోజున ఒకటే అడుగుతాము, మాజీ మంత్రి గారి పిఏ రజనీ గారి పిఏ శ్రీకాంత్ని అసలు అక్రమంగా అరెస్టు చేసి తీసుకెళ్తా ఉంటే రజనీ గారు ప్రశ్నించకూడదా? ఏ కేసు కింద వారిని తీసుకెళ్తా ఉన్నారు, ఎందుకు తీసుకెళ్తా ఉన్నారు అని అడిగితే నేరమా? చూడుతారు డబ్బా మహేషా, పాపం ఆ పేరు పెట్టుకున్నందుకు హీరో మహేష్ బాబు ఎంత నొచ్చుకుంటా ఉన్నాడో. ఆయన గ్లామర్ ఎక్కడా? ఆ పేరు పెట్టుకున్న నీ మందమైన అందం ఎక్కడా? చూడు పోతినా, మాజీ మంత్రి విడుదల రజనీ మీద పోలీసులు ప్రదర్శించిన తీరేందో చెబుతావా? పట్టుకుని లాగేరా, లేదంటే కారులో నుంచి ఈడ్చి పాడేశారా? లేదే, అందరం చూస్తానే ఉన్నాగా. సిఐ గారు ఏంటిది అంటూ రజనీ సిఐని అడ్డుకున్న తీరే కరెస్టేనా? కందకలేని దురద కత్తిపీట కిందుకట. అది సరే, నిన్నటి వరకు సదరు శ్రీకాంత్ రెడ్డి అనబడేవాడు మీ వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని అనుకున్నారంతాను. నువ్వేంది రజనీ పియ్యే అని సరికొత్త కథ చెప్తా ఉన్నావు. నీలాంటి వాళ్ళు కదూ రజనీ లాంటి వాళ్ళ నోటి తుత్తుగాళ్ళు
అడ్డంగా మీడియా ముందు బుక్ చేసి పారేస్తున్నారు. తెలుసుకుని మాట్లాడు అకౌంట్స్ పంతులు. ఏందేంది దేశం అంతా రజనీ మ్యాటర్ డిస్కసింగ్ చేసి ఎత్తనా ఉన్నారా? ఏమైనా నేవీ కమాండరా లేదంటే సైన్యంలో ముఖ్య భూమిక ప్రదర్శించారా దేశం అంతా మాట్లాడుకోవడానికి? పోలీసుల్ని ప్రశ్నిస్తే మరి మహిళలను కూడా చూడకుండా తోసేసి దౌర్జన్యంగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అసలు ఫిర్యాదు ఇచ్చిన అరగంటకే మాజీ మంత్రి విడుదల రజనీ గారి క్యాన్వాయ్ని అనుసరించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఫిర్యాదు అందంగానే మీరు కనీసం విచారణ చేయకుండా, ఫిర్యాదులో ఏముందో చూడకుండా మీరు మాజీ మంత్రి గారి క్యాన్వాయ్ని అనుసరించడం కరెక్ట్ కాదు. చట్టానికి వ్యతిరేకం. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే, కనీసం అందులో ఉండేటువంటి అంశాలని మీరు అవగాహన చేసుకోకుండానే ఏ విధంగా అరెస్ట్ చేస్తారు? మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సాయంత్రం 7 గంటలకు కదా, మీకు ఫిర్యాదు వచ్చింది ఉదయం 11 గంటలకి. ఈ మధ్యలో చాలా వ్యత్యాసం ఉంది, 8 గంటల సమయం ఉంది. అయినా కూడా మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే అత్యంత దౌర్జన్యంగా మరి కారులోకి దూరి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం శ్రీకాంత్ని ఏమొచ్చిందో పోలీస్ శాఖ ప్రజలకు సమాధానం చెప్పాలి. చట్టం పని చట్టం చేసుకుంటూ పోతూ ఉంటే రజనీ ఎందుకు అంత ఆతృత? అయినా ఏం కేసు పెట్టారో, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో సదరు శ్రీకాంత్ రెడ్డికి పోలీసులు చెబుతారు, నోటీసులు ఇస్తారు, కోర్టులో హాజరుపరుస్తారు కదా. అసలు నువ్వేందో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అన్నట్లు లెక్కలు చెబుతా ఉన్నావు. నీ అకౌంట్స్ బుక్స్ ఎక్కడ పనిచేయు మాస్టరు, పిల్లకాయలకు చెప్పుకో ట్యూషన్లు. ఏందేంది అరెస్ట్కి ఎఫ్ఐఆర్కి మధ్య చాలా తేడా ఉందా? అబ్బో అతగాడు దేశ నాయకుడు. మరి ఆయన పోలీసుల విధులను తప్పుపట్టడం, వారు చేస్తున్న పని అరెస్ట్ చేయకూడదంటూ అడ్డుపడడం కూడా తప్పే అని మీ మాజీ మంత్రి వర్యులకు తెలియదా? పాపం చాలా రాసుకొచ్చినట్లున్నావుగా, చూసి చదవలేకపోతా ఉన్నావు జగన్ రెడ్డి లాగా. కనీసం ఆరోపణలో ప్రాథమిక వివరాలు ఉన్నాయా లేవా, చట్ట ప్రక్రియలో ఈ ఆరోపణలు నిలబడతాయా లేదా అనేటువంటి కనీస అవగాహన కూడా లేకుండా మీరు ఇంత దారుణంగా ప్రవర్తించడాన్ని ముక్త కంఠంతో వైఎస్ఆర్సీపీ కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖండిస్తా ఉన్నారు. సోషల్ మీడియాలో ఏదో కొన్ని పోస్టులు పెడితే, ఏదైనా మాట్లాడితే ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? ఒక శ్రీకాంత్ విషయంలోనే కాదు కదా, నిన్న కంతేరులో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ఎంపీటీసీ కల్పన గారు దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ రాత్రి 3:30కి వాళ్ళ ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? నైటీ మీద ఉన్నాం, బట్టలు మార్చుకుంటారన్నా కూడా అవకాశం ఇవ్వకుండా అరెస్ట్ చేయడం ఏంటి? పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం ఏంటి? మీరు కూడా ఉదయం 6:30 అరెస్ట్ చేసినట్టు చూపించారు. మీరు రాత్రి 3ంటికి వెళ్ళి ఉదయం 6:30కి అరెస్ట్ చేసినట్టు చూపిస్తారా? ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తానే ఉన్నారు. నేను ఒక మాట అడగనా పోతున్నా, ఊరందరిది ఒక దారి, ఉలికిపిట్టది ఓ దారి అన్నట్లు దేశం అంతా పాక్ యుద్ధం, మన జవాన్ల పోరాట పటిమ, వీర మరణాలు, వాటి గురించి మాట్లాడుతూ ఉంటే రజనీ కారులో వెళుతున్నా ఆమె పిఎన్ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టాడని పోలీసులు అరెస్ట్ చేయడం ఏదో పెద్ద నేరం, దేశద్రోహం అన్నట్లు మాట్లాడతారే. అసలు వేరే మ్యాటరే లేనట్లు మీ వైసీపీ వాళ్ళంతా మీడియా ముందు తెగ బిల్డప్లు ఇస్తా ఉన్నారు. ఏంది అంత ఇంట్రెస్ట్? పేరుని అంబటి అంటే భజన బ్యాచ్ ఎక్కడికి వెళ్ళినా అది తప్పు అన్నదనుకో. నువ్వేంది, నీ స్థాయి ఏంది? కొబ్బరి చెప్పులు ఏరుకుని అల్లం వెల్లులకి ఎక్కువ, మందు సీసాలు హిష్ణుగాడికి తక్కువ. నీకెందుకు చెప్పు ఈ రాజకీయాలు? మహిళల ఆత్మ గౌరవాన్ని, వారి యొక్క హక్కుల్ని కాల రాసేటువంటి మీకు తప్పనిసరిగా రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలందరూ కూడా తగిన రీతిలో బుద్ధి చెప్తారు. ఇంతవరకు ఎక్కడైనా సరే మీరు హాస్టల్లో ఆడపిల్లలు బాత్రూంలో కెమెరాలు పెడితే ఎక్కడైనా సరే మీరు న్యాయం చేయగలిగారా? ఎక్కడ పడితే అక్కడ మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, యువతల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, రేప్ ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అనేక ఘటనల మీద మీరు సరైనగా ఎందుకు స్పందించలేకపోయారు? మహిళలకు ఎందుకు అండగా నిలబడలేకపోయారు? వారికి రక్షణ ఎందుకు కల్పించలేకపోతా ఉన్నారు? కూటమి ప్రభుత్వం మహిళల రక్షణ మీద దృష్టి సారించకుండా కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి
మహిళా నేతలను కూడా ఇష్టానుసారం టార్గెట్ చేసి వారి యొక్క ఆత్మ గౌరవానికి భంగం కల్పిస్తే మీకు పతనం తప్పదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఏడు తెగ పేలుతా ఉన్నావు. తప్పు చేసింది మాజీ మంత్రి, దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఆమె మెప్పు పొందడానికి మీరంతా క్యూ కట్టి మరీ మీడియా ముందుకు వచ్చేస్తా ఉన్నారు. ఆ శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తే ఎందుకు రజనీ అడ్డుకుందో చెప్పగలవా? ఆమె ఎందుకంత విలవిల్లాడిందో చెప్పగలవా? అరెస్టు చేసినంత మాత్రాన తీసుకెళ్లి ఉరిశిక్ష అమలు చేయరు కదా. కోర్టులు ఉన్నాయి, మీ లాయర్లు ఉన్నారు. మరెందుకంత ఓవర్ యాక్షన్? ముందు అతిని తగ్గించమని మీ మాజీ మంత్రి వర్యులకు చెప్పపోతున్నా అసలు నువ్వు ఫోన్ చేస్తే ఎత్తుతుందా లేదా నాకు డౌటే. నీలాంటి లోకల్ లీడర్ గారిని ఆవిడ అసలు దేకను కూడా దేకదు. నీ టైం వేస్ట్, నీ పౌడర్ డబ్బా వేస్ట్. ఎళ్ళి ముఖం కడుక్కుని ఇగో మళ్ళీ పౌడర్ రాసుకో.